హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు మనం ఒక అటువంటి వ్యాధి గురించి మాట్లాడబోతున్నాం. అది మెల్లగా లివర్కు నష్టం కలిగిస్తుంది. అది హెపటైటిస్ సి. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మన లివర్ను ప్రభావితం చేస్తుంది. సరైన సమయంలో పరీక్షలు చికిత్స చేయించుకోకపోతే ఇది తీవ్రమైన రూపం దాల్చుతుంది. మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హెపటైటిస్ సి అంటే ఏమిటి, దానికి కారణాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి, అలాగే మనం దానిని ఎలా నివారించుకోవచ్చు. అయితే వీడియోను ప్రారంభిద్దాం. ముందుగా మనం హెపటైటిస్ సి అంటే ఏమిటి అనేది మాట్లాడుకుందాం. హెపటైటిస్ సి అనేది ఒక వైరస్. దీనిని హెచ్సివి అంటే హెపటైటిస్ సి వైరస్ అని కూడా పిలుస్తారు. అంటే హెపటైటిస్ సి వైరస్ వల్ల కలిగే ఈ సంక్రమణం లివర్లో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ను కలిగిస్తుంది. ఈ వ్యాధి అక్యూట్ గా కూడా ఉండొచ్చు, క్రానిక్ గా కూడా ఉండొచ్చు. ఇది 2 రూపాల్లో ఉండొచ్చు, అక్యూట్ గా కూడా, క్రానిక్ గా కూడా. చాలా సార్లు ప్రారంభ దశలో మనకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా సైలెంట్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. దానివల్ల మీకు హెపటైటిస్ బి కనిపించవచ్చు. మరి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. అసలు ఏవేది కారణాలు ఉండొచ్చో. హెపటైటిస్ సి విషయానికి వస్తే ప్రధానంగా సంక్రమిత రక్తం సంపర్కంలోకి రావడం వల్ల ఇది వ్యాపిస్తుంది. రెండవది, ఒకవేళ ఎవరైనా సంక్రమిత వ్యక్తి రక్తాన్ని మీ శరీరంలోకి ఎక్కిస్తే కూడా మీరు హెపటైటిస్ సికి గురయ్యే అవకాశం ఉంది. లేదా ఎవరైనా వాడిన సూది మీరు వాడితే ఆ వ్యక్తికి హెపటైటిస్ ఉంటే, లేదా ఒకే సూదిని మీరు మళ్ళీ వాడితే కూడా మీకు హెపటైటిస్ సి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రెండవది, డ్రగ్స్ వాడటం. మీరు డ్రగ్స్ మళ్ళీ తీసుకుంటే, ముఖ్యంగా ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటే మీకు హెపటైటిస్ సి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇటీవల మీరు వార్తల్లో వినుండవచ్చు, ఒకరు టాటూ వేయించుకున్నారు. అదే సూదితో దాదాపు 40 మంది టాటూ వేయించుకున్నారు. వాళ్ళకు కూడా హెపటైటిస్ సి వచ్చింది. అలాగే హెచ్ఐవి కూడా వచ్చింది. ఎందుకంటే మొదటి వ్యక్తి అంటే రోగి వారి రక్తం హెపటైటిస్ సితో పాటు హెచ్ఐవితో కూడా సంక్రమితమై ఉంది. కాబట్టి మీరు సంక్రమిత సూది ఉపయోగిస్తే లేదా అదే సూదితో టాటూ వేయించుకుంటే మీకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లల్లో చూస్తే గర్భధారణ సమయంలో తల్లికి హెపటైటిస్ సి ఉంటే బిడ్డకు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇది చేపలు కలిపినందుకు కాదు, కలిసి కూర్చున్నందుకు కాదు, లేదా కలిసి తినినందుకు కాదు. ఇది ఎప్పుడైనా వ్యాపిస్తే మీకు సంక్రమిత రక్తం ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. సంక్రమిత సూది ద్వారా వ్యాపిస్తుంది. మరియు అలాగే గర్భధారణ సమయంలో తల్లికి హెపటైటిస్ సి పాజిటివ్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కానీ చేతులు కలిపినందుకు లేదా కలిసి తినినందుకు హెపటైటిస్ సి వ్యాపించదు. ఇప్పుడు దీని లక్షణాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ప్రారంభ దశలో చూస్తే మీకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ లక్షణాలు కనిపించటం ప్రారంభమైనప్పుడు మీ పరిస్థితి నెమ్మదిగా మరింతగా క్షీణిస్తోందని అర్థం చేసుకోవాలి. మీకు ఎక్కువగా కనిపించే లక్షణాలు అంటే చాలా త్వరగా అలసిపోవడం, ఆకలి తక్కువగా ఉండటం, వాంతులు వచ్చేలా అనిపించటం, కొన్నిసార్లు వాంతులు కూడా రావటం, పొట్ట యొక్క కుడి పైభాగంలో నొప్పి అనిపించడం, మూత్రం రంగు ముదురు అవడం అంటే పసుపు రంగులో కనిపించడం, కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారడం, దీనిని మనం జాండిస్ లేదా పీలియా అంటాం. జాయింట్లలో నొప్పి అనిపించటం, బరువు తగ్గిపోవడం. ఈ వ్యాధి చాలా కాలంగా కొనసాగుతుంటే మీకు లివర్ సిరోసిస్ కూడా రావచ్చు, లివర్ ఫైబ్రోసిస్ కూడా రావచ్చు. అంతేకాకుండా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందువల్ల హెపటైటిస్ సి అనేది తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం కావచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా నిర్ధారించవచ్చు అనే దాన్ని చూద్దాం. హెపటైటిస్ సి ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? అప్పుడు కొన్ని పరీక్షలు చేయించాలి. వాటి పేర్లు యాంటీ హెచ్సివి టెస్ట్ మరియు లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఎల్ఎఫ్డి చేయించుకుని మీ ఎన్జైమ్స్ ఎంత పెరిగాయో తెలుసుకోవచ్చు. ఎస్జిఓటి, ఎస్జిపిటి ఇవి మీ లివర్ పనితీరు ఎలా ఉందో తెలియజేస్తాయి. బిలిరోబిన్ అనేది మీ రక్తంలో బిలిరోబిన్ స్థాయి ఎంత పెరిగిందో చూపిస్తుంది. ఇవి కాకుండా మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు. అలాగే ఫైబ్రోస్కాన్ చేయించుకుని కూడా తెలుసుకోవచ్చు.
మీరు సమయానికి పరీక్షలు చేయించుకుంటే, ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికైనా హెపటైటిస్ సి ఉందని మీకు తెలుసు, లేదా మీకు హెపటైటిస్ సి గురించి తెలుసుకోవాలనుకుంటే మొదటగా పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. మీరు పరీక్షలు చేయించుకుంటే మీరు సమయానికి మీ వ్యాధికి చికిత్స తీసుకోవచ్చు, మీరు రక్షించుకోవచ్చు. అలాగే మీ కాలేయం పనితీరును కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు నివారణ కోసం మనం ఏమి చేయాలి అనేది చూద్దాం. మొదటిగా మీరు హెపటైటిస్ సి నుండి తప్పించుకోవాలంటే ఎప్పుడు కొత్త సూది వాడాలి. మీరు ఎక్కడైనా ఇంజెక్షన్ వేయించుకుంటున్నప్పుడు మీ డిస్పెన్సర్కు తప్పనిసరిగా చెప్పండి, కనీసం ఇంజెక్షన్ కోసం ఉపయోగించే సూది కొత్తదే కావాలి. చాలా మంది రక్త పరీక్షలు చేయించుకుంటారు, కానీ కొన్నిసార్లు పొరపాటున అదే సూదిని మరో రోగిపై కూడా ఉపయోగిస్తారు. మీరు రక్త పరీక్ష చేయించుకోవటానికి వెళ్ళినప్పుడు ల్యాబ్ సిబ్బందికి తప్పనిసరిగా చెప్పండి, సూదిని తప్పకుండా మార్చాలని చెప్పండి. మీకు పరీక్ష చేసిన రక్తాన్ని మాత్రమే ఎక్కించుకోవాలి. మీకు రక్తహీనత ఉంటే ముందుగా పరీక్ష చేయించుకోండి. ఆ రక్తంలో హెపటైటిస్ సి ఉందో లేదో తెలుసుకోండి. ఆ రక్తంలో హెపటైటిస్ సి లేకపోతే మీరు సులభంగా రక్తాన్ని ఎక్కించుకోవచ్చు. షేవింగ్ చేసేవారు, ముఖ్యంగా నేను పురుషుల గురించి మాట్లాడుతున్నాను, అందువల్ల మీరు ఇతరులు వాడిన రేజర్ లేదా టూత్ బ్రష్ను కూడా ఉపయోగించకండి. మీకు అందరికీ హెపటైటిస్ సి అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, ఎలాంటి కారణాల వల్ల వస్తుంది అన్నది తెలుసు అని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా దీనికి గురైతే మనం ఎలా నివారించవచ్చు, ఎలాంటి చికిత్స తీసుకోవచ్చు అన్నది కూడా తెలుసుకున్నాం. ఈ రోజు వీడియోలో ఇంతే. తరువాత నేను తదుపరి వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు.